మన దేశంలో ఎన్నికలంటే భారీ సభలు, మైకులు పెట్టుకోవడాలు, ఇంటింటికి రావడాలు, కేకలు, అరుపులు, బహిరంగ సభలు ఇవన్నీ చూస్తున్నాం. బ్రిటన్ నుంచి ఓ మిత్రుడు చెప్పారు, అక్కడ ఎలక్షన్స్ కంటే ఎక్కడ ఏ హడావిడి ఉండదట. ఈ రోడ్ల మీద పోస్టర్లు, హోర్డింగ్లు ఇట్లాంటివి కూడా సింపుల్గా ప్రతి ఇంటి దగ్గరికి ఒక మేనిఫెస్టో, నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, దాంట్లో వేసేస్తారట. అది చూసుకుని ఓటేయడమేనంట, అంతేగాని ఈ హడావిళ్ళంతా ఉండవట. అదే అమెరికాలో అయితే అధ్యక్షులు ఎవరైతే పోటీ పడుతుంటారో వాళ్ళందరూ మీడియా ముందు మాట్లాడాలి. ఆ మీడియా ముందు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వేసే ప్రశ్నలకు వాళ్ళు చెప్పే సమాధానాల ఆధారంగా ప్రజలు డిసైడ్ చేస్తారు. అక్కడ హడావిళ్ళు తక్కువే. కాకపోతే ఈ మధ్యకాలంలో ర్యాలీలు లాంటివి కూడా పెడుతున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ మన దగ్గర వచ్చేటప్పటికి ఎవరి వాదనలు వాళ్ళు, ఎవరి ఉపన్యాసాలు వాళ్ళే నడుస్తున్నాయి. కానీ ఇద్దరు అభిప్రాయాలు కూర్చుని అనుమానాలు, సందేహాలతో సహా అడగడం లేదు. మీడియాలో ఆ ధైర్యం లేదు. మీడియా చెప్తే వచ్చే పరిస్థితిలో వీళ్ళు కూడా లేరు. ఇప్పుడు తాజాగా చూస్తే సుప్రీంకోర్టుకు సంబంధించిన మాజీ న్యాయమూర్తులు ఒక బృందంగా ఏర్పడి రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి ఒక ప్రతిపాదన పంపించారు. మా ఎదురుగుండా మీ ఇద్దరు కూర్చుని మాట్లాడండి, మేము వివిధ అంశాలు చెప్తాం, మీ వైఖరి చెప్పండి, ప్రజలు ఎవరు ఇదే ఎవరిది కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారం ఓట్లు పడతాయని. కాకపోతే అసలు వీళ్ళిద్దరూ స్పందిస్తారా చూడాలి.